హాయ్ గాయ్స్, అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ తమిళ్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు నేను వచ్చేసి నాగుల పంచమి ఎలా జరుపుకోవాలి, అసలు ఎందుకు జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. మేమైతే ఈరోజు ప్రొద్దున్నే లేచామండి. 5 గంటలకి నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చకచకా కంప్లీట్ చేసుకున్నాము. ఇందాక వీడియోలో చూపించినట్టు మా పాప కూడా నాతో పాటే లేచిందండి. ఆయన పూజ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పాపకి స్నానం చేయించి ప్రసాదం రెడీ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని మేమైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. అంతకంటే ముందు ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం నాగుల చవితి అనేది హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగ. ఈ పండుగని అందరూ జరుపుకుంటారు. ఇది జరుపుకోవడం ద్వారా మనకి నాగదోషాలు వంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇది ప్రధానంగా మనము నాగదేవతని పూజించడానికి నిర్వహించుకుంటామండి. ఈ పండుగ వచ్చేసి కార్తీక మాసంలో శుక్లపక్షం చవితి రోజున జరుపుకుంటాము. పాలు, పండ్లు, పూలు, పూజ సామాగ్రి వంటివి నాగదేవతకి మనం సమర్పిస్తాము. ఈ పండగ దోషాల నుండి విముక్తి మరియు ఆరోగ్యం బాగుండటానికి జరుపుకుంటాము. పురాణాల ప్రకారం చాలా పురాణాలు ఉన్నాయండి. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు ఒక పామును త్రాడుగా ఉపయోగించారు. ఆ ప్రక్రియలో విషం ఉద్భవించింది. ఆ విషం నుండి సృష్టిని కాపాడటానికి శివుడు దానిని గొంతులో ఉంచుకుంటాడు. అప్పటి నుండి నాగులను పవిత్రంగా భావించి పూజిస్తాము. నాగుల చవితి రోజున ప్రజలు పుట్టలో పాలు పోసి నాగుల దేవతను పూజించడానికి గల కారణాలు ఇంకా ఉన్నాయండి. అందులో ఒకటి భాగవత పురాణం. ఈ పురాణంలో కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే 2 భార్యలు ఉంటారు. కద్రువకు నాగులు జన్మిస్తారు, వినతకు గరుత్మంతుడు జన్మిస్తాడు. కద్రువ వినత మధ్య పోటీల కద్రువ గెలుస్తుంది మరియు వినత బానిసగా మారుతుంది. తరువాత గరుత్మంతుడు తన తల్లిని విడిపించడానికి నాగులతో పోరాడి వారిని ఓడించి దేవతలకు అమృతం తెచ్చి ఇస్తాడు. అప్పటి నుండి నాగులు గరుత్మంతునికి భయపడతారని, అందువల్ల నాగుల చవితి రోజున నాగులను పూజించడం ద్వారా గరుత్మంతుడి భయం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఇంకా శివపురాణం ప్రకారం ఈ పురాణంలో శివుడు తన మెడలో నాగులను అలంకరించుకుంటాడు. అందువల్ల నాగులను శివుడికి సంబంధించిన వారిగా భావించడం మన సాంప్రదాయం. స్కంద పురాణం ప్రకారం ఈ పురాణంలో నాగుల పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించబడుతుందండి. నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశంలో అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, ముఖ్యంగా పాములను గౌరవించడం, వాటిని రక్షించడం మరియు వాటితో శాంతియుతంగా జీవించడం. ఇంకా విశేషం ఏమిటంటే, దీనికో సంస్కృత పూజా విధానం ఉండదండి. పుట్టలో పాలు పోస్తూ మాకన్నం పెడుతున్నవాడు రైతు, ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వుంటావు. ఆ అన్నదాత రక్షింపబడాలి. ఆ అన్నదాతతో ప్రధాన సంబంధం కలిగి ఉన్న పండగ ఇది. వెళ్ళి పుట్టలో పాలు పోసి నమస్కారం చేసి, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఇదిగో ఈ మూకలు తీసుకో, మాకు మూకలు ఇయ్యి అంటే మాకు సంతాన సాఫల్యం కలిగేలా చూడు స్వామి అని వేడుకోవడం. ఒకవేళ నేను తెలియక, నేనంటే మా కుటుంబ సభ్యులు ఎవరైనా పొలంలో వెళుతూ చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోకు, ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం లేదు, పొలంలో వెళుతూ చటుక్కున తొక్కాడు, వెళ్ళిపో స్వామి అంటూ కోరుకునేవారంట. ముఖ్యంగా సంతాన కారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుణ్ణి పూజించిన సంతానం కలుగుతుందని నమ్ముతారు ప్రజలు. నాగుల చవితి రోజు నాగులకు పూజ చేయడం ద్వారా సర్పదోషాలు తొలగడానికి, సంతానాన్ని పొందడానికి, ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు శ్రేయస్సు కోసం ప్రజలందరూ జరుపుకుంటారు.
కొన్ని ప్రాంతాల్లో ఉపవాసాలు ఉండి కూడా జరుపుకుంటారు. నేను కూడా ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేస్తున్నానండి. మీ ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మా పాప, నేను, మా ఆయన కూడా పాలు పోసి నమస్కారం చేసుకున్నాము. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీరందరూ నాగుల చవితి ఎలా జరుపుకుంటారో కామెంట్లో చెప్పండి. ఒక ప్రదేశాల్లో ఒక్కో విధంగా ఉంటుందండి. ఎవరి ప్లేస్కి తగ్గట్టు వాళ్ళు జరుపుకుంటారు. ఇక్కడైతే మా ఊర్లో ఇలా ఉందండి. నేనైతే ఇదే మొదటిసారండి పుట్టలో పాలు పోయడం. చిన్నప్పుడు ఎప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని, ఎప్పుడు రావడం కుదరలేదు. ఇప్పుడే మొదటిసారి మా పాపతో వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉందండి. మనసు ప్రశాంతంగా అయిపోయింది. పుట్టలో పాలు పోసి దేవుని నమస్కారం చేసుకోవడం ద్వారా మా పాప అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. చాలా అందంగా కనిపిస్తుంది కదండి. కామెంట్లో చెప్పండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. నాకు తెలిసినవి, నాకు తెలియనివి ఇంకా ఎన్నో అవన్నీ నేర్చుకొని మీ అందరికీ చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి సపోర్ట్ ఉన్నంతకాలం నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ దేవిషా క్యూటీ పై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.